హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు పెద్దమైన కదిరి మాట్లాడుతున్నాను. రానున్నటువంటి 24-48 గంటల్లో మనకు ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఉత్తర తెలంగాణ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలనేవి ఉన్నాయి. ఎందుకంటే బంగాళాఖాతంలో బలమైనటువంటి ఈ వాయుగుండం కొనసాగుతున్నటువంటి ఈ వాయుగుండ ప్రభావం అనేది ఇప్పుడు మనకు ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణపై చాలా స్పష్టంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 2వ తేదీ దాకా కనబడబోతుంది. ముఖ్యంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 1వ తేదీ దాకా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర భాగాలైనటువంటి విజయనగరం దగ్గర నుంచి మనకు గుంటూరు జిల్లా దాకా, విజయనగరం నుంచి గుంటూరు జిల్లా దాకా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన వర్షాలు అంటే కనీసం 10-15 నిమిషాల లోపల మనకు 10-20 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి నేను ఇక్కడ మీకు సాటిలైట్ అనేది వేసి చూపిస్తాను. ఎందుకు అంత తీవ్రమైన వర్షాలు ఉంటాయనేది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇలాగ హిందూ మహాసముద్రం నుంచి, అరేబియా సముద్రం నుంచి ఇలా వచ్చి మనకు ఇక్కడ ఉన్నటువంటి వాయుగుండంలోకి గాలుల కన్వర్జెన్స్ కలుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు హిందూ మహాసముద్రం నుంచి దక్షిణ నైరుతి బంగాళాఖాతంలో నుంచి వచ్చి మళ్ళీ ఇంకో కన్వర్జెన్స్ అనేది ఈ వాయుగుండంలోకి వస్తుంది. అంటే 2 వైపుల నుంచి 2 కన్వర్జెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ కన్వర్జెన్స్ ఇవి. చాలా దూరం ప్రయాణం చేస్తూ వస్తున్నటువంటి కన్వర్జెన్స్‌లు. అంటే ఇవి మొత్తం మనకు సముద్రం పై నుంచి వస్తున్నటువంటి గాలుల యొక్క సంగమం కన్వర్జెన్స్‌లు ఇవి. ఈ కన్వర్జెన్స్‌లు అనేవి మనకు కరెక్ట్‌గా మిడిల్ పాయింట్ ఆఫ్ ఆంధ్రాలోని ఉత్తర భాగాలు, మధ్యాంధ్ర ప్రాంతాల మీదుగా కలుస్తూ ఉంటాయి. అంటే మనకు వాయుగుండాన్ని బలంగా మనకు ల్యాండ్‌లోకి తోస్తున్నాయి. మనకు ఉత్తరాంధ్ర మరి తెలంగాణ ప్రాంతం మీదకి. ఒకసారి మనకు ఉత్తరాంధ్ర, తెలంగాణలో ఎక్కడెక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు రానున్నటువంటి 24 గంటల నుంచి 48 గంటలు కురిసే అవకాశాలు ఉన్నాయి చూద్దాం. సెప్టెంబర్ 1వ తేదీ దాకా మనకు భారీగా వర్షాలనేవి ఉంటాయి. ఒకసారి ఇక్కడ మనకు ఏ ప్రాంతాలు కురిసే అవకాశాలు ఉన్నాయనేది చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రాంతంలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలనేవి ఉంటాయి. శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, రంపచోడవరం, ఏలూరు, అమరావతి, తాడేపల్లిగూడెం, ఎన్టీఆర్, పల్నాడు జిల్లా, కృష్ణా జిల్లా, పిఠాపురము, అలాగే మనకు ఈ మైలవరము, రంపచోడవరము, నూజివీడు, పల్నాడు, గుడివాడ, మనకు కాకినాడ, అలాగే మనకు గుంటూరు, తెనాలి, బాపట్ల, అలాగే మనకు మార్కాపురము, తెలంగాణలో నుండి మనకు రామగుండము, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, హైదరాబాదు, అలాగే మనకు నల్గొండ, నాగర్ కర్నూలు, మిర్యాలగూడ ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. మనకు గాలుల వేగం కూడా 50-60 కిలోమీటర్ల స్పీడ్‌తో ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. రానున్నటువంటి 24 గంటల్లో మనకు ఉత్తరాంధ్రలో అతి భారీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయండి. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. మనకు వాయుగుండ తీరం దాటే సమయంలో 50-60 కిలోమీటర్ల స్పీడ్‌తో గాలులు కూడా వీస్తాయి. టేక్ కేర్‌ఫుల్‌గా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను.